విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతంగా 50 రోజుల పాటు ప్రదర్శించి 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించడంపై అభిమానులు విశాఖలో సంబరాలు చేసుకున్నారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా సిటీ వైడ్ వెంకటేష్ అండ్ రానా ఫ్యాన్స్ భారీ కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ మేనేజర్ విజయ్ భాస్కర్, సురేష్ ఫిల్మ్స్ మేనేజర్ వేణుబాబు, వెంకటేష్, రానా ఫ్యాన్స్ గౌరవ సలహాదారుడు గంట్ల శ్రీనుబాబు పాల్గొని ప్రేక్షకులకు చిత్ర విజయానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే అందరికంటే ఎక్కువ హీరో గారి కంటే కూడా ఎక్కువ ఆనందం ఉంది. మనం సక్సెస్ కొట్టాం. ఎందుకంటే ఇంతవరకు కూడా వెంకటేష్ బాబు ఎన్ని సక్సెస్లు వచ్చినా కానీ ఇంత ఇండస్ట్రీ హిట్ అనేది లేదు మనకి. ఆ కొరత అనేది ఈ సినిమా తీర్చేసింది. ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి రావడం హీరో గారికి ఒక్కసారిగా ఎక్కడ లేని ఇమేజ్ పెరిగిపోయింది. ఒక పెద్ద హిట్ మనం కూడా కొట్టగలం, సింగిల్గా కొట్టాం అన్నది అభిమానులు సగర్వంగా చెప్పుకునేలా ఉంది. దాన్ని ఇంత అభిమానులు ఇంత పండుగలా చేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి. అలానే ఈ సినిమాకి ఇంత చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి, అలాగే అనిల్ రావిపూడి గారికి, ఎందుకంటే సక్సెస్ఫుల్ వరుసగా 3 సినిమాలు మన హీరో గారితో చేసి మన హీరో గారి మైలేజ్ని అలా ముందు తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. మరి ప్రముఖ సినీ నటులు వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని 50 రోజుల పండుగ ఈరోజు విశాఖపట్నం డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో మరి అభిమానులు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం. అలాగే మా శంకర్రావు గారు కానీ, శ్రీనివాస్ గారు, అలాగే ఈరోజు ఇద్దరు ప్రముఖులు వచ్చారు. ప్రత్యేకంగా వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయ్ భాస్కర్ గారు, అలాగే చిరకాల మిత్రులు మనందరికీ కూడా జర్నలిస్టులకు సుపరిచితులు. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడంటే అడగడం లేదు కానీ పూర్వం ఎప్పుడైనా ఏదైనా మన ప్రజలు ఉంటే మన మీడియా మిత్రులు తరపున టికెట్స్ కావాలంటే వేణు గారికి ఫోన్ చేసి సార్ సురేష్ మూవీస్ పిక్చర్ వస్తుందంటే మాకు టికెట్లు ఇప్పించండి సార్ అని అడిగారు. వేణు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సురేష్ మూవీస్లో సుదీర్ఘకాలంగా తన ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు. మరి రామానాయుడు గారు కానీ, వెంకటేష్ బాబు, రానా గారు కానీ వీళ్ళందరూ కూడా మన మీడియా మిత్రులు చాలామంది సుపరిచితులు. మరి అదేవిధంగా మనం వెంకటేష్ గారిని అనేక సందర్భాల్లో కలుసుకున్నాం, ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉంటాం. వెంకటేష్ గారికి ఒకరికొకరు పోటీ కాకుండా వెంకటేష్ గారు అన్ని వర్గాలను ఆకట్టుకున్న సినిమాలు తీస్తారు. సూర్యవంశం సినిమా నుంచి, కలియుగ పాండవుడు సినిమా నుంచి ఆయన ప్రారంభించారు. ఏ సినిమా కూడా సినిమాకి డిఫరెంట్గా అందరికీ కూడా ఫీల్ గుడ్ మూవీ అందించాలని ఒక మంచి సంకల్పం. అలాగే సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో మరి అన్ని వర్గాలని కూడా ఆకట్టుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా. ప్రత్యేకంగా అనిల్ రావిపూడి గారు అన్ని వర్గాలని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా పక్క ఆశయం పండించడంతో పాటు మంచి అందులో కామెడీ ఎంటర్టైన్ చేశారు. అలాగే హీరోయిన్ని అలాగే మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసి ప్రతి ఒక్కరిని కూడా సినిమా బాగుంది అనిపించారు. 300 కోట్లు కూడా దాటినట్లు ఇటీవల మరి ప్రకటించారు. ఈ మధ్యకాలంలో 50 రోజులు ఆయన సినిమాలు లేవు. కోవిడ్ తర్వాత మనం చూసాం సినిమా పరిశ్రమ కూడా అన్ని వర్గాలకి కుదేలైపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెంకటేష్ గారి క్రేజ్ తగ్గకుండా థియేటర్లో 50 రోజులు ఈ సినిమా ప్రదర్శన చెందితే వెంకటేష్ గారికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీకు తెలుసు, మేము చాలా కాలం క్రితం సూర్యవంశం నుంచి కంప్లీట్గా చూసుకుంటే మా మిత్రుడు శోభనాథుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మిత్రులు వీళ్ళందరూ కూడా పాత ఇప్పటి నుంచో వెంకటేష్ బాబుకి ఫ్యాన్స్. వీళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా వెంకటేష్ బాబు రానా పేరుని ఏర్పాటు చేసిన సంఘం కాదు ఇది. మా ఆఫీస్లో ఉండి ఇప్పుడు ఈ సినిమాకి 20 సెంటర్స్ మేము 50 డేస్ ఇచ్చారు. వెంకటేష్ బాబు గారికి వెరీ థ్యాంక్స్ అండి. అనిల్ రావిపూడి గారికి మా బ్యానర్లో అనిల్ గారు కంటిన్యూగా చేస్తున్నారు. అలాగే కంటిన్యూ హిట్ కొడుతూనే ఉన్నాం అనిల్ గారిది. ఫర్దర్గా కూడా మాకు కంటిన్యూగా అనిల్ గారు అలానే సపోర్ట్ చేసి మా ఆఫీస్కి కంటిన్యూ హిట్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సినిమా 300 కోట్లు దాటి మా బ్యానర్కి అతి ఎక్కువ షేర్ వసూలు చేసిన గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలబడ్డదండి. ఇప్పటివరకు చాలా పెద్ద హిట్ కొట్టామండి. ఈ సినిమాతో మేము చాలా హ్యాపీగా ఉన్నారు. అందరు కూడా ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అడిగిన అన్నీ జరిగాయి. 50 డేస్ ఎక్కడెక్కడ కావాలన్నా అక్కడ 50 డేస్ వాళ్ళు రిక్వెస్ట్ చేయకుండానే 50 డేస్ ప్రేక్షకులే అందించారు వాళ్ళకి. ఇలాంటి సినిమాలు ఫర్దర్గా కూడా రావాలని, ఫ్యాన్స్ ఇలాంటి పండుగ కంటిన్యూగా ఉండాలని, అందరు ఫ్యాన్స్కి కూడా ఇలాంటి అంటే 50 డేస్ ఈ రోజుల్లో 50 డేస్ జరగడమే కష్టంగా ఉంది. ఇలాంటి 50 డేస్ 20 స్టేషన్లో చేయడం అన్నది అన్ని ఫ్యాన్స్ కూడా రావాలని ఫర్దర్గా నేను కోరుకుంటున్నాను అండి.
థ్యాంక్ యూ మిత్రులు, మీడియా మిత్రులు ఇంత సపోర్ట్ చేశారు మాకు. సినిమా రిలీజ్ నుండి కూడా మీడియా మిత్రులు కానీ ఫ్యాన్స్ కానీ చాలా సపోర్ట్ చేశారు.